మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రయ్య మాట్లాడుతూ విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనం, ఆయన జీవిత విశేషాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ముఖ్యంగా విద్యార్థులు ఆయన ఆలోచనలు తెలుసుకోవడం ఎంతో అవసరమన్నారు. విద్యార్థుల వయసును దృష్టిలో ఉంచుకొని సబ్ జూనియర్ 3, 4, 5 తరగతులు, జూనియర్ 6, 7 తరగతులు, సీనియర్ 8, 9 తరగతులుగా 3 విభాగాలుగా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి విభాగంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఆనందదాయకమని, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల సృజనాత్మకతను, వ్యక్తిత్వ వికాసాన్ని పొందుపరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ఉపాధ్యాయులు, నిర్వాహకులు, విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు కె ఎర్రయ్య, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ పక్షాన మార్కాపురము మరియు తల్లుబాడు ఉమ్మడి మండల శాఖల సారథ్యంలో ఈరోజు రాష్ట్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా విద్యార్థులకు మరి యొక్క అంబేద్కర్ యొక్క భావజాలాన్ని, అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, ఎంత ఉన్నత స్థాయికి ఏ విధంగా ఎదిగాడని చెప్పేసి అంశాన్ని విద్యార్థులు తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ తోటి ఏదో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం విద్యార్థుల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని బయట తీయడం కోసం టాలెంట్ టెస్ట్ నిర్వహణ భాగంగా వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నాం. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల నందు ఈరోజు దాదాపు 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3, 4, 5 తరగతులకు ఒక లెవెల్గా, అలాగే 6, 7 తరగతులకు ఒక లెవెల్, 8, 9 తరగతులకు ఒక లెవెల్గా ఏర్పాటు చేసి వాళ్ళకు బహుమతుల పరంగా మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను మొదటి బహుమతి వచ్చేసి 716, రెండవ బహుమతి 716, మూడవ బహుమతి 516గా కేటాయించడం జరిగింది. ఈ విధంగా ఈ నిర్వహణలో జరిగినటువంటి పోటీలలో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వాళ్లకు రేపు అంబేద్కర్ జయంతి ప్రెస్ క్లబ్ నందు జరిగేటువంటి రాష్ట్రోపాధ్యాయ సంఘ మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారైనటువంటి శ్రీమతి విజయ సునీత గారి సారథ్యంలో వారికి అందజేయడం జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు వాల్యుయేషన్ చేసేసి మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి వాళ్లకు రేపు ప్రస్తుతం జరిగేటువంటి కార్యక్రమం అందజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం విద్యార్థుల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని బయట తీయడం కోసం ఇంకా కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో పాల్పంచుకుంటున్నటువంటి మా యొక్క కార్యవర్గ సభ్యులు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అంటే మండల శాఖ బాధ్యులుగా ఉన్నటువంటి అక్కలనారాయణ అధ్యక్షుడు అయితే కావచ్చు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి రమణ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మనకు ఆర్థిక కార్యదర్శి గాలయ్య గారు కావచ్చు, ఉపాధ్యాయుని కన్వీనర్గా ఉన్నటువంటి షరీఫ్ కావచ్చు, వీరంతా మాకు మహిళా కార్యదర్శి ఉన్నటువంటి జ్యోతి మేడం అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్కరూ పేరున వాళ్ళందరూ ఈ యొక్క కృషిలో భాగం పంచుకున్నారు. వాళ్ళందరికీ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన మరొకసారి ఉద్యమం తెలియజేసుకుంటూ విద్యార్థులు ఇంత చురుగ్గా పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే 300 మంది విద్యార్థులు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినారంటే మరి ప్రధానోపాధ్యాయులు ఎంతో వాళ్ళని సాధన చేసి ఈ కార్యక్రమాన్ని పంపించారు. వారికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ పక్షాన మరొకసారి వారికి ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం కలిపి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చింది. థ్యాంక్ యూ.